చేనేత చైతన్య వేదిక నుండి గత 10 సంవత్సరాలకెళ్ళి చేనేత సంతలను నిర్వహిస్తున్న సరస్వతి గారు ఈ సందర్భంగా తను మాట్లాడుతూ 75 సంవత్సరాల బాల త్రిపుర సుందరి గురించి మాట్లాడుతూ ఆమె చిన్న వయసులోనే ఒంటరిగా జీవిస్తూ తాటి అల్లికలతోటి బొమ్మలు తయారు చేస్తూ కుటుంబాన్ని సాగుతున్నది. ఈరోజు పిల్లలు మనవరాళ్ళు కూడా కావడం చేస్తున్నది. ఈ సందర్భంగా తన గురించి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఆమె చేసిన తాటి కళాఖండాలకు గుర్తింపుగా గౌడ సంఘము ఆమెను కోచర్గా తీసుకొని వాళ్ళ జాతి కళాఖండాలను పెంపొందించడానికి కొన్ని స్కూల్స్ కూడా పెట్టి ఇప్పటికీ ఆమెకు కొంత జీతము ఇస్తూ నడిపిస్తున్నట్టుగా తెలుస్తున్నది. పవర్లు 10 మందికి పని కల్పిస్తుంది, ఒక్కరికి ఆస్తిని హ్యాండ్లూమ్ 100 మందికి పని కల్పిస్తుంది, సమాన జీవన ఉపాధిని పెంపొందిస్తుంది. ఇంకోటి మళ్ళీ అందరూ రీడిస్కవర్ చేస్తున్నారు మన పాతవి చేతి వస్తువుల ఇంపార్టెన్స్, దాని బ్యూటీ అందరికి అర్థమవుతుంది. ఆవిడ చాలా ఫాస్ట్ గా అమ్ముడైపోతుంది. ఈ అమ్మ గురించి కొంచెం చెప్పండి. ఆ అమ్మగారి పేరు బాల త్రిపుర సుందరి. అయితే ఆవిడ చిన్న వయసులో కొద్దిగా ఫ్యామిలీ సిచ్యువేషన్ సరిగా లేక గవర్నమెంట్ వాళ్ళు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఈ తాటాకులతోటి, ఆవిడది ఒరిజినల్ గా ఆంధ్ర, తాటాకులతోటి ఈ బుట్టలు తయారు చేయడము, ఇట్లాంటి వస్తువులు తయారు చేయడం అన్ని నేర్పిస్తుంటే ఆవిడ నేర్చుకున్నారనమాట. నేర్చుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లా అట్లా వేరే వేరే పనులు చేసుకుంటూ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో ఆ అమ్మ అప్పటి నుంచి ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఈ పని చేసే తన పిల్లల్ని పెంచింది, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసింది. ఇప్పుడు ఈ మధ్యలో ఆమె మన్వన్కి కూడా పెళ్లి అయింది, పిల్లలు బాగానే చదువుకున్నారు. మన్వలు కూడా ఇప్పుడు మంచిగానే చదువుకొని మంచి జాబ్లలో ఉన్నారు. కానీ ఆమె తన వృత్తి వదలటలేదు. తను నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా నేను బతకాలి అని 75 years ఇప్పుడు ఆమెకు 75 ఏళ్ళు. ఈ రోజుకి కూడా ఇగో ఈ బుట్టలు మనకి చాలా మందికి గుర్తే ఉండొచ్చు. మన చిన్నతనంలో వెనకటికి బుట్టలు అల్లుకుని మంచిగా, ఈ రోజుల్లో అంటే అందరం పోయి ప్లాస్టిక్ కవర్లు ఎత్తుకుని వస్తున్నాం. వెనకటికి బుట్టలు తీసుకుపోయి కూరగాయలు తెచ్చుకునేటోళ్ళము. ఇట్లాంటివన్నీ కూడా మనము ఇళ్ళల్లో వాడుకునేటోళ్ళం. సో మా సంతలో ఏంటి అంటే మన చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మార్కెట్ ప్లేస్ తయారు చేయాలి, డైరెక్ట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఏమైతుందంటే వీటన్నిటికీ బయట దేశాల్లో కానీ బయట మార్కెట్లలో చాలా విలువ ఉంది, వాటికి ధర కూడా పడుతుంది. కానీ వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైనా సేల్ చేసుకోవాలనుకుంటే మధ్యలో దళారులు వాళ్ళందరినీ మోసం చేస్తుంటారు, వాళ్ళకి వచ్చే ఇది లేదు. సో నేను ఇది ఎప్పుడు 2015 జనవరిలో మొదలు పెట్టినాం. అనుకోకుండా జరిగింది, ఎవరో రిక్వెస్ట్ చేస్తే సరే మనం చేద్దాము అని అనుకోకుండా మొదలు పెట్టినాము. అసలు ఇన్ని సంవత్సరాలు నేను చేస్తాను కూడా నేను అనుకోలేదు. ఇది 11th ఇయర్. ఇప్పుడు మొన్ననే 10th యానివర్సరీ కంప్లీట్ చేసుకున్నాం December 2024 మీకు ఏమన్నా బ్యానర్ పేరు ఉందా మేడం? అంటే ఆ రోజు అనుకున్నది ఏంటంటే చేనేత చైతన్య వేదిక అని ఒక పేరు అయితే పెట్టినాము, కానీ ఏమి రిజిస్ట్రేషన్ లేదు, దాంట్లో ఏం మెంబర్లు ఏమీ లేదు. ఇది సింగిల్ గా చేస్తున్నాము. ప్లస్ దీని మా ఏదైతే ఈ మార్కెటింగ్ ఎగ్జిబిషన్ ఉందో దీనికి మాత్రం చేనేత సంత అని పెట్టింది. చేనేత సంత అంటే ఏంటి? అట్లాగే మా ఒక సంత లక్షణం లాగా రెగ్యులర్ గా 2 నెలలకు ఒకసారి, 3 నెలలు, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి పెడుతున్నాము కరోనా తర్వాత. 2 నెలలకు ఒకసారి మేము ఈ సంత ఆర్గనైజ్ చేస్తున్నాం. ఏంటంటే ఏదో స్పెషల్ గా మన పండుగల ముందు ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసి వాళ్ళు పండుగకు మాత్రమే కొనుక్కోవడం కాకుండా, హ్యాండ్లూమ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బయట ఒరిజినల్ హ్యాండ్లూమ్ దొరకట్లే, పేరుకి ఖాదీ వస్త్రాలయం అంటాడు కానీ అందులో దొరికేవన్నీ మిల్లు బట్టలే ఎక్కువ ఉంటాయి. సో నన్ను చాలా మంది మీరు హ్యాండ్లూమ్ వాడొచ్చు కదా అంటే మన ఏడు దొరుకుతాయి అన్నట్టు అడిగేటోళ్ళు. సో అట్లా అనుకోకుండా ఈ థాట్ కూడా వచ్చింది. అప్పుడు మొదలు పెట్టినాము. రెగ్యులర్ గా మనము ఒక సంతలాగా ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే పలానా చోటని, సంత లక్షణం ఏంటి? ఎప్పుడు రెగ్యులర్ గా ఒక చోటు ఉంటుంది. అట్లా ఒక చోట మనం చేస్తుంటే ఆటోమేటికలీ జనానికి తెలుస్తుంది. ఇది కేవలం పండుగల కోసం మాత్రమే కాదు, మన దైనందిన జీవితంలో కూడా మనం రోజువారీ వాడే
బట్టలు కూడా మనం చేనేత వస్త్రాలు వాడితే కొన్ని వేల లక్షల మంది కుటుంబాలకు ఈ చేనేత తయారీదారులకు ఉపాధి దొరుకుతుంది. జీవనోపాధి మెయిన్ ఏంటంటే మనకు గత 20-30 సంవత్సరాల్లో ఎస్పెషల్లీ లిబరలైజేషన్ తర్వాత ప్రభుత్వం అని ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా సరే చేనేత వాళ్ళకు సపోర్ట్ ఇస్తలేదు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే జిఎస్టీ కూడా కడుతున్నారు. అన్ని విధాలుగా జిఎస్టీలు అన్ని పెరిగిపోయినాయి. కరోనా తర్వాత ఇంకా చాలా డిమానిటైజేషన్, కరోనా తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది. ప్లస్ పవర్ లూమ్ కి సపోర్ట్ చేస్తున్నాయి గవర్నమెంట్ల దగ్గర ఉండి. మీకు తెలిసింది ఏముంది, కేటీఆర్ గారు మాట్లాడితే సిరిసిల్ల చేనేత అంటారు. సిరిసిల్లలో చేనేత ఏడు ఉందంటే అదంతా పవర్ లూమ్. ఇప్పుడు వచ్చిన ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు, మేము పవర్ లూమ్ ని ప్రమోట్ చేస్తున్నాం. మీరు పవర్ లూమ్ ని ప్రమోట్ చేస్తే మరి హ్యాండ్లూమ్ వాళ్ళంతా ఏం కావాలి? పవర్ లూమ్ లో మీకు చౌకగా దొరుకుతాయి బట్టలు. ఎందుకంటే ఒక్క రోజులో 100 మీటర్లు 200 మీటర్లు తయారవుతాయి. అదే హ్యాండ్లూమ్ లో చేతిలో చేయాలంటే కనీసం రోజుకు మారితే 1 మీటర్ రెడీ అవుతుంది, 2 మీటర్లు. సో ఆ విధంగా లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా చేనేత ధర ఎక్కువ ఉంటుంది. కానీ దానివల్ల కొన్ని వందల వేల కుటుంబాలుకి ఒక జీవనోపాధి ఉంటుంది. మన పర్యావరణం కాపాడుతాం, ఎందుకంటే కరెంటు వాడడం కాబట్టి దానివల్ల జరిగే కాలుష్యాన్ని లేకుండా చేస్తాము. గ్రామాల్లో ఈ ఉపాధి మీద ఆధారపడ్డ అనేక కుటుంబాలు కలిసికట్టుగా ఒక దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 20 years బ్యాక్ నేను జర్నలిజం స్టార్ట్ చేసిన కొత్తల్లో ఈ పోచంపల్లిలో కొయ్యాలగూడెంలో ఒక వీవర్ అన్నారు, చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఎక్కడనో ఆ టెక్స్టైల్ పార్క్ లో పోయి పనిచేయమంటాడు. టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తే నేను ఒక దిక్కు పోతా, మా భార్య ఒక దిక్కు పోతుంది, మా పిల్లలు ఒక దిక్కు పోతారు. అదే మా చేనేత మేము చేసుకుంటే మేమంతా కలిసికట్టుగా ఇంట్లో ఉంటాము, ఇంటికాడ పని చేసుకుంటాము. అంటే ఒక కుటుంబ వ్యవస్థని కూడా మనము డిస్టర్బ్ చేస్తున్నాం. ఏది ఈ నయా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ద్వారా, కార్పొరేట్ డెవలప్మెంట్ ద్వారా మనం చేస్తున్నాం. ఎవరైతే స్వయం ఉపాధిగా చేసి సెల్ఫ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారో వాళ్ళందరినీ, అది రైతులు అవ్వచ్చు, వీవర్స్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, అందరినీ తీసుకుపోయి మీరు ఉద్యోగాలు చేసుకోండి, ఒకని కింద బతకండి, వాడి మోచేతి కింద నీళ్లు తాగండి అనే చెప్పే వ్యవస్థ ఈ రోజు. మనం కూడా ఆలోచించాలి. ఏంటంటే ఎంతసేపు మనకి జాబులు కావాలంటున్నాం. జాబ్ అంటే ఏంటి? ఒకవేళ కింద పని చేసుడే, ఒకరి కింద బతుకుడే. అదే మీరు ఒక వీవర్ అయినా కానీ, ఇంకోళ్ళు ఇప్పుడు మా రైతులైనా కానీ ఒక 10 మందికి వాళ్ళే పని కల్పిస్తారు. అట్లా అని అక్కడ ఏమైనా వివక్ష ఉంటుందా? అంటే ఇప్పుడు కూలీలు అవసరమే మనకు, రైతులకైనా అక్కడ వీవర్స్కైనా వాళ్ళ నేసే వాళ్ళు అవసరమే. సో ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది అక్కడ. అదే మీరు ఒక కార్పొరేట్ వ్యవస్థలో పోతే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటారు, లేకపోతే వెళ్ళగొడతారు. సో ఇవన్నీ కూడా మనకి కనిపించినటువంటి ఒక బెనిఫిట్స్ సిస్టంలో. షావుకారులు ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, కరెక్టే. దానికోసమే ఒక వీవర్ ఎవరైనా సరే వచ్చి డైరెక్ట్గా ఇక్కడ కస్టమర్లకు అమ్ముకోగలిగే అవకాశం తీసుకురావాలని చెప్పేసి ఈ చేనేత సంత అనేది మొదలుపెట్టినాము, కంటిన్యూ చేస్తున్నాము.